ఓం నమో వెంకటేశాయ. స్వరోచిషా సదాభారా స్వశోచిషా తమోహానా గోవింద గోవింద. అకామతో దోషకృతోపి సత్కృతః తమోవృతా ఆర్తియుతాః పరాస్తతః తమస్వితా కోటిమితాశ్చ తత్వతః ప్రచాలితాః కిన్నుగతాః పదంత్వితః అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని అందులోనూ కొత్త శ్లోకాలను ఈరోజు ప్రారంభంలో చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. నవమస్కంధంలోని మొదటి అధ్యాయంలో శ్రీ శుకులవారు సాధారణంగా సూర్యవంశం ఎలా ప్రారంభమైంది, అలాగే సూర్యవంశం నుంచి చంద్రవంశం అనేది ఎలా విడిగా వచ్చింది అనే విషయాన్ని చెప్పారు. ఆ చెప్పడంలో ఇలోపాఖ్యానం అనేటువంటి మంచి ఉపాఖ్యానాన్ని చెప్పారు. ఇలా అనే పేరుతో పుట్టినటువంటి ఆ స్త్రీ పురుషుడుగా మారి మళ్ళీ స్త్రీగా మారి మళ్ళీ అటు సగం పురుషుడు సగం స్త్రీగా మారి ఇబ్బంది పడిన తీరు, ఇబ్బంది పడినా సరే తాను చేయవలసినటువంటి పనులు చేసుకుని ముందుకు వెళ్ళిన తీరు, వీటినన్నిటినీ జాగ్రత్తగా వివరించారు. వివరించిన తర్వాత ద్వితీయాధ్యాయంలో ఇలా మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. ఏవం గతేథ సుద్యుమ్నే మనుర్వైవస్వతస్సుతే పుత్రకామస్తపస్తేపే యమునాయాం శతం సమాహ అని ప్రారంభించారు. వైవస్వత మనువు గారికి 10 మంది పిల్లలు అని చెప్పుకున్నాం కదా. ఆ 10 మంది పిల్లలు పుట్టక ముందు ఈ సుద్యుమ్నుడి ఇష్యూ జరిగింది, ఈలోపాఖ్యానం మొత్తం జరిగింది. ఆ ఉపాఖ్యానంలో మొత్తం ఇలా అనే ఆవిడ పుట్టి సుద్యుమ్నుడిగా మారి మళ్ళీ స్త్రీగా మారి మళ్ళీ మాసం స్త్రీ మాసం పురుషుడు అనే తీరుతో రాజ్యం చేసిన తర్వాత రాజ్యంలో మగవాడుగా ఉన్నప్పుడు 3 పిల్లల్ని కని ఆ 3 పిల్లలకి వేర్వేరు దేశాలని రాజ్యాలుగా పంచి ఇచ్చేసి తన రాజ్యాన్ని మాత్రం తాను స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన పురూరవసుడికి ఇచ్చేసి వయస్సులో చివరి వయస్సులో తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోవటం అనేది జరిగిపోయిన తర్వాత ఏవం గతేథ సుద్యుమ్నే, సుద్యుమ్నుడు పూర్తిగా తన ఇష్యూని క్లోజ్ చేసేసుకున్న తర్వాత వైవస్వత మనువు గారు సుతే తన పిల్లవాడు పాపం ఇలా ఇబ్బంది పడ్డాడు, ఇలా ఇబ్బంది పడి తన కోరిక భార్య కోరిక కలవకపోవటం వలన ఇలా ఇబ్బంది పడి జీవితం మొత్తం ఇలాగే గడిపాడు అనే విషయాన్ని మనసులో ఉంచుకుని పుత్రకామ తపస్తేపే, ఇంకా కూడా పిల్లలు కలగాలి, సృష్టి పెరగాలి, సృష్టిలో రాజులు పెరగాలి, రాజుల వంశాలు పెరగాలి, ఆ పెరిగినటువంటి తీరులో అందరూ పెరిగి ఈ జగత్పాలనను సరిగ్గా చేకొనాలి
అనే ఉద్దేశ్యంతో, పుత్రకామ మగపిల్లవాళ్ళు కావాలి అనేటువంటి కోరికతో తపస్తేపే పెద్ద తపస్సు చేశాడు. యమునా నదీ తీరంలో 100 సమాహ 100 ఏళ్ల పాటు కూర్చుని కదలకుండా తపస్సు చేశాడు. ఈసారి యజ్ఞాలు యాగాలు నిర్వహించదలుచుకోలేదు. నిర్వహిస్తే మళ్ళీ భార్యకి తనకి ఉండే అభిప్రాయ భేదం ఏమైనా బయటపడవచ్చు. దానివల్ల అధ్వర్యుడు హోత వీళ్ళిద్దరి మధ్య ఏమైనా భేదాభిప్రాయం వచ్చేసి వేరువేరు మంత్రాలు వేరువేరు ఆలోచనలు ఇవన్నీ రావచ్చు. ఇవేం వద్దు, ఇంకోళ్ళ మీద పెట్టద్దు. ఇంకోళ్ళ మీద పెట్టకుండా తన మీదే పెట్టుకుని తానే తపస్సు చేద్దామని అనుకుని తపస్సు చేయటం ప్రారంభించాడు. ఏవం గతేథ సుద్యుమ్నే మనుర్వైవస్వతస్సుతే పుత్రకామస్తపస్తేపే యమునాయాం 100 సమాహ తతో యజన్మనుర్దేవం అపత్యార్థం హరిం ప్రభుం ఇక్ష్వాకు పూర్వజాన్ పుత్రాన్ లేభే స్వసదృశాన్ దశాం. ఆ తపస్సు చేసి లేదా తపస్సులో భాగంగానే తతః అయజత్ హరిం ప్రభుం సర్వసమర్థుడైనటువంటి శ్రీహరిని అయజత్ పూజించుకున్నాడు. యజ్ఞరూపంలోనూ పూజించుకున్నాడు, తపోరూపంలోనూ పూజించుకున్నాడు, లేదా వేరే పూజాది రూపాల్లోనూ అయినా పూజించుకున్నాడు. దేవం ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ శ్రీహరిని అపత్యార్థం తనకు సంతానం కలగాలి అని, అందులోనూ 10 మంది పిల్లలు కలగాలి అని, ఆ పిల్లల ద్వారా వంశాభివృద్ధి బాగా జరిగి రాజవంశాలు పెరగాలి అని కోరికతో దేవుణ్ణి పూజించుకున్నాడు. దానికి ప్రతిఫలంగా ఇక్ష్వాకు పూర్వజాన్, ఇక్ష్వాకు మొదలైనటువంటి 10 మంది పిల్లల్ని పుత్రాన్ లేభే ఆయన కన్నాడు. స్వసదృశాన్ 10కి 10 మంది కూడా ఈ వైవస్వత మనువు లాంటి వారే. వైవస్వత మనువు గారు ఎంత ధార్మికుడో, ఎంత ప్రభావవంతుడో, అంత ధార్మికులు, అంత ప్రభావవంతులు ఈ 10 మంది పిల్లలు. అలాంటి 10 మంది పిల్లల్ని కన్నాడు. వాళ్ళ పేర్లు గత అధ్యాయంలో మనం ఒకసారి లెక్కేసుకున్నాము. మొదటి అధ్యాయంలో 12వ శ్లోకంలో అది వచ్చింది. ఇక్ష్వాకు, నృగ, శర్యాతి, దిష్ట, ధృష్ట, కరుషక, నరిష్యంత, పృషధ్ర, నభగ, కవి అని 10 పేర్లు. ఆ 10 పేర్లతో ఉండేటువంటి 10 మంది పిల్లల్ని కన్నాడు. ఈ 10 మంది పిల్లల్లో పాపం ఈయన అనుకున్న పని పూర్తిగా కాలేదు. 8 మంది పిల్లలతో జరిగింది. వంశం పెరగాలి, వంశాభివృద్ధి జరగాలి అనేది 8 మంది పిల్లలతో బాగా జరిగింది, కానీ 2 పిల్లలతో జరగలేదు. దానికి కారణాల్లో పాపం 8వ పిల్లవాడు పృషధ్ర అనేవాడు, అతనికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆ విచిత్రమైన పరిస్థితి వల్ల అతను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోక వంశాభివృద్ధిని చేయలేకపోయాడు. ఆ విధానం పెట్టిదనినా పృషధ్రస్తు మనోఃపుత్ర గోపాలో గురుణాకృత పాలయామాస గాయత్త రాత్ర్యాం వీరాసనం వ్రత. పృషధ్ర అనే 8వ పిల్లవాడిని మనువు గారు తన గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షి గారి దగ్గర పెట్టాడు. చదువుకి లేదా ట్రైనింగ్కి ఏ కార్యక్రమానికో పెట్టాడు. పెడితే పృషధ్రస్తు మనోఃపుత్ర, మనువు గారి పుత్రుడు రాజుగారి పిల్లవాడైనా సరే ఈయనేమి వశిష్ఠ మహర్షి గారేమీ కనికరించలేదు. ఇతన్ని పరీక్షిద్దామని గోపాల గురుణాకృత, అతన్ని గోపాలుడిగా చేశాడు. మా ఇంట్లో ఆవులున్నాయి, ఆవులను రక్షిస్తూ ఉండు అని చెప్పాడు. ఎలాగో వశిష్ఠ మహర్షి గారు ఉండేది అడవిలో ఆవులకి పెద్ద కొట్టాలు, పెద్ద సెక్యూరిటీ ఏముండదు. మనుషులే కాపలా కాసుకోవాలి. రాత్రిపూట పులులు రావచ్చు, సింహాలు రావచ్చు, లేదా క్రూర మృగాలు రావచ్చు, ఏమైనా హాని జరగచ్చు. అందువల్ల అవి జరగకుండా జాగ్రత్తగా కాపలా కాయాలి. గోపాలో గురుణాకృత, అలా ఆవుల్ని రక్షిస్తూ ఉండు అని గురువుగారు చెప్పారు. గురువుగారు ఏం చెప్తే అది చేసేటువంటి కాలం, అంతే తప్ప నేనేంటి, నా రాజవంశం ఏంటి, నన్ను పట్టుకుని ఆవుల్ని కాయమంటారా అని అడిగే కాలము కాదు, అడిగేటువంటి క్యారెక్టర్స్ కావు వీళ్ళవి. అందువల్ల వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి పాలయామాస, ఇతను ఆవుల్ని పాలిస్తూ ఉన్నాడు. గోవుల్ని పాలించేవాడు, గోవుల్ని రక్షించగలిగినవాడు రాజ్యాన్ని రక్షించగలడు అనే మెసేజ్ని ఇవ్వదలుచుకున్నారో ఏమో వశిష్ఠ మహర్షి గారు ఈ పనిలో పెట్టారు. ఈయన విన్నాడు. గాహ ఎత్త, చాలా శ్రద్ధగా, చాలా ఓర్పుగా, చాలా ఏకాగ్రతతో ఈ గోపాలన అనే పని చేస్తున్నాడు. అందులోనూ అడవి అనుకున్నాం కదా, రాత్రి అయ్యేసరికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది కదా. అందువల్ల రాత్ర్యాం వీరాసనం వ్రత, వీరాసనంలో నుంచుని అదే వ్రతంగా పెట్టుకుని పాలన చేయడం మొదలుపెట్టాడు. ఆవుల్ని కాయటం మొదలుపెట్టాడు. వీరాసనం వ్రత అంటే
కత్తి ఎత్తి పట్టుకుని రాత్రల్లా నుంచునే ఉండి కన్ను ఆర్పకుండా చూస్తూ ఏ ప్రమాదము రాకుండా కాపలా కాయటం. అది వీరాసనం. ఆ వీరాసనాన్ని వ్రతంగా తీసుకుని రోజు అదే పని చేస్తూ కాపలా కాసుకున్నాడు. పాపం ఎప్పుడు నిద్రపోయాడో, ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడో, ఏం చేశాడో తెలియదు, కానీ రాత్రల్లా నుంచునే ఉంటాడు. కత్తి ఇలా ఎత్తి పట్టుకునే ఉంటాడు. కత్తి దించను కూడా దించడు, కత్తి ఎత్తి పట్టుకునే ఉంటాడు. ఏదైనా ప్రాణి గనక దీని మీదకి హాని చేయడానికి మీద పడితే వెంటనే కత్తితో ఆ ప్రాణిని నరికేస్తాడు. అన్నంత జాగ్రత్తగా ఇతను కాపలా కాస్తున్నాడు. పృషధ్రస్తు మనోఃపుత్రో గోపాలో గురుణాకృత పాలయామాస గాయత్తో రాత్ర్యాం వీరాసనం వ్రత. కానీ ఇతనికి పరీక్షాకాలం ఒకటి ఎదురైంది. ఏంటిది? ఒకరోజు అర్ధరాత్రి వర్షం జోరుగా పడుతోంది. ఆ పడుతున్నప్పుడు ఏకదా ప్రావిశద్గోష్ఠం శార్దూలో నిశి వర్షతి శయానా గావ ఉత్థాయ భీతాస్తా బభ్రముర్వ్రజే. ఏకదా ఆ రోజు భయంకరమైన వాన పడుతూనే ఉంది జోరుగాను. ఆ పడుతున్న వానలో ప్రావిశద్గోష్ఠం శార్దూల, ఒక పెద్ద పులి ఈ ఆవుల్ని కట్టేసిన చోటు లోపలికి వచ్చేసింది, ఆవుల్లోకి జ్వరబడింది. ఏకదా ప్రావిశద్గోష్ఠం శార్దూల. వశిష్ఠ మహర్షి గారి ఆశ్రమంలో పెద్ద సేఫ్టీ ఏముంటుంది? గోష్ఠం అంటే చుట్టూ ఏదో 4 దొంగలు పాతి ఏవో 4 కర్రలు అడ్డం పెట్టుంటారు. అంతకుమించేమీ దానికి ఏమీ సేఫ్టీ లేదు. కాబట్టి సులభంగా శార్దూలం పెద్ద పులి లోపలికి జ్వరబడింది. అదేమో అర్ధరాత్రి నిశి, దానికి తోడు వర్షతి, బాగా వర్షం పడుతోంది. కాకపోతే ఈ విషయం ఈయనకి కనిపించలేదు. ఎవరికి? పృషధ్రుడికి కనిపించలేదు, కానీ ఆవులకి కనిపిస్తుంది కదా. దాంతో ఆవులు లేచి శయానాహ, పడుకున్న ఆవులు కాస్త గావహ ఉత్థాయ, లేచి భీతాహ, భయంతో అరవసాగాయి. అరిచి ఊరుకోవు కదా అవి. బభ్రమురు వ్రజే, అక్కడికక్కడ ఆ గోష్ఠంలోనే ఆ గోశాలలోనే ఇటు అటు తిరగటం మొదలుపెట్టినాయి. ఆ పులికి అందకూడదు అని ప్రతి ఆవు హడావిడి పడుతోంది. ఆ హడావిడిలో ఇటు అటు తిరుగుతున్నాయి. ఏకదా ప్రావిశద్గోష్ఠం శార్దూలో నిశి వర్షతి శయానా గావ ఉత్థాయ భీతాస్తా బభ్రముర్వ్రజే. ఈ ఆవులు లేచి భయంతో అరుపులు అరుస్తుంటేను, అవి ఇటు అటు తిరుగుతున్నాయంటేనూ ఇతనికి తెలిసింది. లేకపోతే లోపలికి ఒక పెద్ద పులి జ్వరబడింది అనే విషయం తెలియలేదు. ఎందుకంటే కన్ను పొడుచుకున్నా కనబడని చీకటది, దానికి తోడు వర్షం కూడా పడుతోంది. ఏకాం జగ్రాహ బలవాన్ సా చుక్రోష భయాతుర తస్యాస్తత్క్రందితం శ్రుత్వా పృషధ్రోభిససార. ఏదో అవుతోంది అనుకుంటూనే ఉన్నాడు. ఏమవుతోంది అనుకుని లోపలికి వెళ్ళబోతున్నాడు. ఈ లోపలే ఏకాం జగ్రాహ బలవాన్, ఆ పెద్ద పులి తన బలమంతా ఉపయోగించి ఒక ఆవుని పట్టేసుకుంది. ఏకాం జగ్రాహ బలవాన్. పట్టుకునేసరికి ఆ ఆవు చుక్రోష, గట్టిగా అరిచింది. మిగతా ఆవులేమో భయంతో అరుస్తున్నాయి. పులి పట్టుకుంటే, పులి పంజా విసిరితే భయంతో లేదా నొప్పితో అరుస్తుంది కదా ఆవు, అలా నొప్పితో ఒక ఆవు అరిచింది. చుక్రోష భయాతుర, దాని భయానికి అంతులేదు, దాని హడావిడికి అంతులేదు. ఎలాగైనా ప్రాణాలను దక్కించుకోవాలి అనే తపన ఆ ఆవుది. ఆ భయంతో, ఆ ఆతురతతో అది గట్టిగా అరిచింది. ఇతను లోపలికి వెళ్ళి వెతుక్కుంటున్నాడు. ఏమి కనిపించదు కదా పాపం. వెతుక్కుంటున్నాడు. ఎక్కడుంది అని వెతుక్కుంటుంటే ఈ శబ్దం వినిపించింది. ఒక ఆవు గట్టిగా అరవటం అనే శబ్దం వినిపించింది. అటువైపు వెళ్ళిపోయాడు. తస్యాస్తంత్కనందితం దృష్ట్వా శ్రుత్వా, ఆవు ఏ వైపు అరిచిందో చూసుకుని ఆ వైపుకు వెళ్ళాడు. శబ్దం కాస్త వినిపిస్తుంది కదా, రాత్రిపూట చీకటిలో ఉన్నప్పుడు ఎటువైపు పెద్ద శబ్దం వినిపించిందో అటువైపు వెళదాం అనుకుని అటువైపు వెళ్ళాడు. తస్యాస్తత్క్రందితం శ్రుత్వా పృషధ్ర, ఈ పృషధ్రుడనే మహానుభావుడు అభిససార, అటువైపు వెళ్ళాడు. దాన్ని కాపాడదామనే ఉద్దేశంతో. ఏకాం జగ్రాహ బలవాన్ సా చుక్రోష భయాతుర తస్యాస్తత్క్రందితం శ్రుత్వా పృషధ్రోభిససార. అటువైపు వెళ్ళేసరికి ఆ ఆవు అరుపులు వింటే ఈ ఆవుని ఏదో క్రూర మృగం పట్టుకుంది అనే విషయం ఆయనకు అర్థమైంది. క్రూరమృగం పట్టుకుంటే ఏం చేయాలి? దాన్ని విడిపించమని బాబావు విడువు అంటే విడవదు కదా, అందుకని ఈ కత్తితో దెబ్బ వేద్దామని అనుకున్నాడు. అనుకుని కత్తెత్తి ఆ ఆవు ఎటువైపు అరుస్తోంది, ఆ అరుస్తున్న శబ్దం ఏంటి, ఆ శబ్దం వైపుకు సరిగ్గా ఈ కత్తి గురి చూసి వేద్దాము అనుకుని వేశాడు. మరి శబ్దభేది అంత సామర్థ్యం ఉన్నట్టు తెలియటం లేదు, కానీ
శబ్దం ఉన్నవైపు కత్తి విసురుదామనుకుని విసిరాడు. ఖడ్గమాదాయ తరసా ప్రలీనోడు గణయనిషి అజానన్ నహనద్ బభ్రోహో శిరశార్దూల శంకయ. పులి అనుకున్నాడు శార్దూల శంకయ. పులి అనుకుని ఖడ్గమాదాయ, ఖడ్గం బలంగా పైకెత్తి తరస ఉన్న వేగమంతా వాడి బలమంతా వాడి ఆ అర్ధరాత్రి పూట కత్తేసి కొట్టేశాడు. నిజానికి ఇతని తప్పేం లేదు, జరిగిన దాంట్లో ఇతన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ప్రలీన ఉడుగణే నిశి, ఆ రాత్రిపూట కనీసం ఒక నక్షత్రం కూడా మినుకుమనట్లేదు, నక్షత్రపు కాంతి కూడా లేదు. మొత్తం మబ్బులతో కమ్మేసుకుని ఉంది ఆకాశం అంతాను, చిమ్మ చీకటి, ఏం కనిపించట్లేదు. అర్ధరాత్రి పూట ప్రలీన ఉడుగనే నిశి, నక్షత్రాల కాంతి కూడా లేనంత భయంకరమైన చిమ్మ చీకట్లో ఇతను ఆవుని రక్షిద్దామని అనుకునే, ఆవు ఉన్న వైపుకే, ఆవు ఎటువైపు ఉంది అనుకున్నాడో అటువైపుకే, ఆవుని పట్టుకున్న క్రూర మృగం ఎటువైపు ఉంది అనుకున్నాడో అటువైపుకే ఖడ్గాన్ని విసిరాడు. కానీ ఆ పులి పట్టుకున్న పులి అక్కడే పట్టుకుని నుంచుని ఉంటుందా? ఆ చిన్న పాయింట్ మిస్ అయినట్టున్నాడు ఇతను. పట్టుకున్న పులి లాగేసుకుందాము, లాగేసి తీసుకెళ్దామనే కదా చూస్తుంది. ఆ లాక్కుంటూ పులి వెళ్ళిపోయింది. ఇతని ఖడ్గం సరిగ్గా ఆవులన్నీ భయంగా ఇటువంటి తిరుగుతున్నాయి కదా, ఆ తిరుగుతూ వస్తున్న ఆవులో ఒక ఆవు మెడ మీద పడిపోయింది. అజానన్ అహనద్ బభ్రోహో శిరః. ఇతను ఉన్న బలవంతా వాడి కత్తి విసిరాడు కదా, విసిరేసరికి ఇతనికి తెలియకుండానే భయంతో అటు ఇటు తిరుగుతున్న ఆవుల్లో ఒక ఆవు, అందులోనూ ఇతని కర్మకాలి కపిల గోవు, ఆవుల్లో కల్లా శ్రేష్టమైనటువంటి కపిల గోవు బభ్రు, ఆ ఆవు చక్కగా పాలిచ్చే ఆవు, అది వచ్చి ఆ కత్తి కింద పడింది. పడేసరికి ఆ కత్తి బలానికి ఇతను వేసిన వేటుకి ఆ ఆవు శిరస్సు తెగి కింద పడింది. అజానన్, మళ్ళీ అనుకోవాలి, అజానన్ ఇతనికి తెలియదు, ఇతను పులి మీదే లేదా క్రూరమృగం మీదే వేస్తున్నానని అనుకున్నాడు. ఆ వేటు వేసింది ఆ పులి పక్కకి జరిగేసరికి ఆ స్థానంలోకి వచ్చిన ఆవు మీద పడింది. అజానన్ అహనద్ బభ్రోహో శిరః శార్దూల శంకయ. పులేనే అనుకున్నాడు, లేదా పులో ఏదో ఒక క్రూరమృగమో అనుకున్నాడు. ఇక్కడికి ఆవుల మీద దాడి చేసేవి పులులే కదా రాత్రిపూట అని అనుకున్నాడు. లేదా ఏదో క్రూరమృగం వచ్చిన క్రూరమృగాన్ని ఇప్పుడు కనికరించడానికి వీల్లేదు, దెబ్బ కొట్టి పంపించడానికి వీల్లేదు, చంపేసేయాల్సిందే అని అనుకున్నాడు. అనుకున్న వాడికి దెబ్బ పడిపోయింది. ఖడ్గమాదాయ తరసా ప్రలీనోడు గణయనిషి అజానన్ అహనద్ బభ్రోహో శిరశార్దూల శంకయ. అందులో ఒక చిన్న విశేషం కూడా జరిగిందిట. వ్యాఘ్రోపి వృక్కణశ్రవణ నిస్త్రింశాగ్రాహతస్తతః నిశ్చక్రామ భృశంభీతః రక్తం పథి సముత్సృజన్. ఇతను గట్టిగా వేసిన వేటు ఎంత గట్టిగా తగిలింది అంటే, ఒక ఆవు తాలూకు శిరస్సు తెగి కింద పడటం కాకుండా ఈ కత్తి తాలూకు చివరి భాగం అక్కడి నుంచి పులి మరొక ఆవును లాక్కెళుతోంది కదా, లాక్కెళుతున్న పులి తాలూకు చెవి మీద కూడా పడింది. ఆ చెవి తెగి పడిపోయింది. అక్కడికి పులి తాలూకు చెవి తెగి కింద పడిపోయింది. దాంతో పులికి దెబ్బ తగిలింది. చెవి తెగితే దానికి దెబ్బ తగిలింది అంటే కదా, ఆ తెగిలేసరికి పులికి కూడా భయం వేసింది. భయం వేసి పులి అక్కడి నుంచి పారిపోయింది. వ్యాఘ్రోపి, పులికి కూడా వృక్కణశ్రవణ, ఈ కత్తి తాలూకు వేటు చెవికి తగిలేసరికి, చెవి తెగి కింద పడిపోయేసరికి భయపడింది. నిస్త్రింశాగ్రాహతస్తతః, నిస్త్రింశం గట్టి కత్తిది, ఆ గట్టి కత్తి తాలూకు వేటుకి అది భయపడిందో ఏం పాడో, దానివల్ల నిశ్చక్రామ, అది అక్కడి నుంచి పారిపోయింది. భృశంభీత, చాలా భయపడినట్టుంది, అందుకని పారిపోయింది. రక్తం పథి సముత్సృజన్, అది వెళ్ళిన వైపు మొత్తం చెవి నుంచి రక్తం కారుతోంది, ఆ రక్తాన్ని కార్చుకుంటూ వెళ్ళిపోయింది. వ్యాఘ్రోపి వృక్కణశ్రవణో నిస్త్రింశాగ్రాహతస్తతః నిశ్చక్రామ భృశంభీత రక్తం పథి సముత్సృజన్. మన్యమానో హతం వ్యాఘ్రం వృషధ్రః పరవీరః అద్రాక్షీత్ స్వహతాం బభ్రుం వ్యుష్టాయాం నిశి దుఃఖితః. అమ్మయ్య అనుకున్నాడు. ఎందుకంటే ఈ కత్తి వేటు పడంగానే ఓ పులి తాలూకు చిన్నపాటి ఆర్తనాదం ఏదో వినిపించింది. పులి పారిపోతున్నటువంటి సవ్వడి కనిపించింది. ఈ ఆవులేమో భయాన్ని వీడి కాస్తంత కుదురుగా ఉన్నాయి అని కూడా అనిపించింది. ఆవులు భయంతో తిరగటం లేదు. ఆవులకైతే పులి ఉందా లేదా తెలిసిపోతుంది. అవి భయంగా లేవు, అరవట్లేదు అంటే నా దెబ్బకి పులి చచ్చిపడింది అని అనుకున్నాడు పాపమైన. మన్యమానః హతం వ్యాఘ్రం
నా దెబ్బకి పులి పడిపోయింది అనుకున్నాడు, ఎందుకంటే మొత్తం అంతా చల్లారిపోయింది. పృషధ్ర పరవీర ఇలాంటి వ్యవహారాలు యుద్ధాల్లో ఎన్నోసార్లు చేశాడు. ఎంతమంది వీరులు ఎదురు నిలిచినా సరే వాళ్ళతో పోరాడి వాళ్ళని మట్టి కరిపించినవాడు. మరి చంపీసుకునేంత యుద్ధాలు చేశాడో లేదో తెలియదు, కానీ ఇప్పటికీ వాళ్ళని మట్టి కరిపించడం మాత్రం చేశాడు. అలాంటి పరవీరగా ఉన్నాను కాబట్టి చాలామందిని మట్టి కరిపించాను, నా దెబ్బ సరిగ్గానే తగులుతుంది అని నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకంతో అమ్మయ్య పులి పీడ విరగడైంది అని అనుకున్నాడు. అనుకుని తెల్లవారేంత వరకు ఎదురు చూశాడు. తెల్లవారేంత వరకు పాపం కత్తి పట్టుకుని అలాగే ఉన్నాడు. తెల్లవారి వెలుగు మొత్తం పరుచుకునేసరికి చూస్తాడు కదా, అద్రాక్షి అప్పటికి చూసేసరికి స్వహతాం బభ్రుం, తానే ఒక కపిల గోవుని తలకై నరికేసి కూర్చున్నాడు. వ్యుష్టాయాం నిశి, మొత్తం రాత్రి వెళ్ళిపోయి పగలు వచ్చి కాస్తంత వెలుగు వచ్చేసరికి ఇది పరిస్థితి. చూసి పాపం చాలా బాధపడ్డాడు, నిజంగా చాలా బాధపడ్డాడు. ఈ పని చేద్దామనుకోలేదు, ఈ పని చేసేవాడు కాదు, తెలియకుండా కూడా ఇలాంటి పని జరగాలి అని అనుకునేవాడు కానే కాడు. పొరపాటంటే ఇతని గ్రహపాటు కొద్దీ ఈ పని జరిగింది. మన్యమానో హతం వ్యాఘ్రం పృషధ్ర పరవీర అద్రాక్షీత్ స్వహతాం బభ్రుం జ్యుష్టాయాం నిశి దుఃఖిత. తెల్లవారేసరికి హడావిడేమిటి, వర్షం ఏంటి, ఆవులేంటి, రాత్రల్లా ఏమిటి, ఆవుల గోల ఏమిటి, నిన్ను నమ్మి నేను ఆవుల్ని పట్టించుకోలేదు, రాత్రికి ఏం చేశావు అని వశిష్ఠ మహర్షి గారు తెల్లవారేసరికి వచ్చారు. వచ్చి చూస్తారు కదా, కపిల గోవు పడుంది, ఏదో ఒక చిన్న పూలి తాలూకు చిన్న చెవి సాక్ష్యంగా ఉంది, రక్తం కార్చుకుంటూ వెళ్ళిన దాఖలాలు కొద్దిగానైనా మిగిలినాయి, వర్షంలో పడి కొట్టుకుపోతూ ఉంటాయేమో, కానీ ఏదో కొంచెం దాఖలాలు ఉన్నాయి, పులి తాలూకు అడుగులు అవన్నీ కనిపించినాయి. కనిపించి ఏం జరిగింది అని ఒకసారి సీన్ని రీక్రియేట్ చేసి చూసుకుంటే రాత్రి పులి దొరబడింది. ఆ పులి భయానికి ఆవులన్నీ ఇటు అటు కదిలినాయి. పులిని కొట్టవలసినటువంటి కాపలాదారు ఆవును కొట్టేశాడు. ఇది కేసు తేలింది. దాంతో ఆయన తం శశాప కులాచార్య కృతాగసం అకామత న క్షత్రబంధు శూద్రస్త్వం కర్మణా భవితామునా అని శాపం పెట్టేశాడు. తం శశాప, అతన్ని శాపం పెట్టాడు. కులాచార్య, మొత్తం ఇక్ష్వాకు దగ్గర నుంచి లేదా పైన వైవస్వత మనువు దగ్గర నుంచి ఆ కులం మొత్తానికి వశిష్ఠ మహర్షి గారే ఆచార్యుడు అని అనుకున్నాం కదా, అలాంటి గురువైన వశిష్ఠ మహర్షి గారు ఈయన్ని పృషధ్రుణ్ణి శపించాడు. పృషధ్రుడు నిజానికి కృతాగసం, తప్పు చేశాడు. తెలుగు భాషలో చెప్పుకోవాలి అంటే తప్పు అతని ద్వారా జరిగింది, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ కోరి తప్పు చేయలేదు. అకామత, కోరకుండా అతని ద్వారానే తప్పు జరిగింది. అతను అనుకుని తప్పు చేయలేదు, అనుకోకుండా జరిగింది. అయినా సరే తప్పు అతని ద్వారా జరిగింది కదా, అందువల్ల నిన్ను నమ్మి నేను ఆవుల్ని ఉంచాను, ఆవుల్నే కాపాడలేని వాడివి నువ్వు మొత్తం ప్రజల్ని ఏం కాపాడుతావు, ఇలాగే రాత్రిపూట ఎవరి తలకాయో తీసేస్తే పరిస్థితి ఏం గాను, అందుకని నక్షత్రబంధుస్త్వం అని అన్నాడు. నువ్వు క్షత్రియులు చేయవలసిన కార్యాలకి పనులకి పనికిరావు అని చెప్పాడు. క్షత్రియులు చేయవలసిన పని ఏంటి అంటే ప్రజాపాలన, ప్రజలను రక్షించటం. ఆ రక్షించడం అనేటువంటి పనికి నువ్వు పనికిరావు. కనీసం క్షత్రబంధురపిన, కనీసం క్షత్రియుల్లో అతి నీచమైన వాడివి కూడా కావు. అంటే ఓ చిన్న గ్రామం ఇచ్చి ఈ గ్రామాన్ని కాపలా కాస్తూ ఉండు, లేదా ఓ 10 మందికి నువ్వు కాపలా కాస్తూ ఉండు, రక్షణ ఇస్తూ ఉండు అని చెప్పడానికి కూడా పనికిరావు. అలాంటి స్థితి కూడా నీకు లేదు. నిన్ను నమ్మి కాపలా రక్షణ అనేది చేతిలో పెట్టడానికి వీలు లేదు. నక్షత్రబంధుత్వం. అందువల్ల ఈ ప్రజాపాలన అనేది నీకు పనికిరాదు. శూద్రస్త్వం కర్మణా భవితామునా, నువ్వు శూద్రులు చేయవలసినటువంటి సేవలకైతే పనికొస్తావు. కాబట్టి నీకు సేవా వృత్తే తప్ప నీకు క్షత్రియ వృత్తి పనికిరాదు అని చెప్పేశాడు. శూద్రస్త్వం కర్మణా భవితామునా అని. తం శశాప కులాచార్య కృతాగసం అకామత న క్షత్రబంధు శూద్రస్త్వం కర్మణా భవితామునా. మరి ఇతను ఎలా రియాక్ట్ అయ్యాడు పృషధ్రుడు అంటే, ఏవం శప్తస్తు గురుణా ప్రత్యగృహాత్ కృతాంజలి అధారయద్ వ్రతం వీర ఊర్ధ్వరేతా మునిప్రియం. ఏవం శప్త, ఇంత పెద్ద శాపం, నువ్వు కనీసం పాలన కూడా పనికిరావు, నువ్వు కనీసం పాలనలో నికృష్టులు చేసేటువంటి పాలన కూడా పనికిరావు అనే మాట పడి కూడా గురుణ, ఆయన చెప్పింది గురువుగారు నేను ఏంటో తెలిసే చేసి ఉంటారు,
జరిగిన పరిస్థితి ఉన్న ఏంటో ఎలా జరిగింది, ఎలా జరిగి ఉంటుంది అని ఆయనకు కూడా ఐడియా ఉంది. రాత్రిపూట ఏమేమి జరిగి ఉంటుంది అని ఆయనకు కూడా తెలుసు. కానీ తెలిసినా సరే గురువుగారు నన్ను ఈ మాట అన్నారంటే బహుశా నాలో ఏదో లోపం ఉండి ఉండాలి, లేకపోతే నాకు ఇలా చేస్తేనే మంచిది అని ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకుని ఉండాలి అని అనుకుని ప్రత్యగృహ్ణాత్ కృతాంజలి, 2 చేతులు జోడించి అయ్యా మీరు ఎలా చెప్తే అలా అని ఒప్పేసుకున్నాడు. పోట్లాడలేదు, ఎదురు చెప్పలేదు, కనీసం అదేంటండి ఒకసారి కన్సిడర్ చేయండి, అప్పీల్ చేసుకుంటాను ఆ మాట కూడా అనలేదు. మీరేమంటే అదండి, నేను అలాగే ఉంటానండి అని చెప్పాడు. ఏవం శప్తస్తు గురుణా ప్రత్యగృహ్ణాత్ కృతాంజలి. కాకపోతే ఆయన అన్న మాటలో నువ్వు సేవావృత్తికి పనికొస్తావు అనే మాట ప్రధానం కాదు అని కనిపెట్టి అధారయద్వ్రతం వీర ఊర్ధ్వరేత మునిప్రియం. నేను పాలనకు పనికిరాను, ఇలాంటి పనులకి క్షత్రియులు చేయవలసినటువంటి కత్తి యుద్ధాలు లాంటివి నాకు పనికిరావు అని అంటున్నారు, అంటే నాకు తపస్సే శరణ్యం అని అంటున్నారు గురువుగారు అని అర్థం చేసుకుని మునిప్రియం, మునులకు చాలా ప్రియమైనటువంటి ఊర్ధ్వరేతా, యోగ విధానంలో రేతస్సుని పైకి తీసుకెళ్ళి ఆ రేతస్సుతో పై చక్రాలను గెలిచేటువంటి విధానంతో సాధన చేసే ప్రక్రియను మొదలుపెట్టాడు. అది వ్రతంగా తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మచర్యం అనేది సడలకూడదు అని నియమంగా తీసుకుని ఆ నియమాన్ని గట్టిగా పరిపాలించాడు. అధారయత్ గట్టిగా పాటించాడు. ఎంత యోగనిష్ట ఉంటే, ఎంత బలం ఉంటే రాత్రల్లా నిద్రపోకుండా ఒకే కత్తి పట్టుకుని కదలకుండా నుంచుంటాడు. అలాంటి సాధన ఉన్నవాడు ఇలాంటి యోగ సాధన చేయటంలో పెద్దగా వెనకాడక్కర్లేదు, కాబట్టి సులభంగా అందేసుకున్నాడు. ఏవం శప్తస్తు గురుణా ప్రత్యగృహ్ణాత్ కృతాంజలి అధారయద్ వ్రతం వీర ఊర్ధ్వరేతా మునిప్రియం. వాసుదేవే భగవతి సర్వాత్మని పరేమలే ఏకాంతిత్వం గతో భక్త్యా సర్వభూత సుహృత్ సమః. ఒకసారి ఆ ఊర్ధ్వరేతస్కుల యొక్క మునుల యొక్క వ్రతాన్ని గట్టిగా పట్టేసుకున్న తర్వాత, దాన్ని అందిపుచ్చుకున్న తర్వాత వాసుదేవే భగవతి, భగవంతుడైనటువంటి వాసుదేవుడి మీద, అందులోనూ సర్వభూతాలకు ఆశ్రయంగా ఉండేవాడు, సర్వభూతాలను వెలిగించేవాడు, సర్వభూతాలు తెలిసేటట్లు చేసేవాడు అయినటువంటి ఆ పరమాత్మ మీద, సర్వాత్మకుడైనటువంటి ఆ పరమాత్మ మీద, పరే అన్నిటికీ కారణమైనవాడు, అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటికంటే విభిన్నంగా ఉండేవాడు అయిన పరమాత్మ మీద, అమలే ఈ సాంసారికమైన వస్తువులలో కనిపించేటువంటి ఏ మాలిన్యము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి పరమాత్మ మీద ఏకాంతిత్వం గతః, ఏకాగ్రతను సాధించాడు. ఎలా? భక్తితో సాధించాడు. ఆ పరమాత్మ మీదే ప్రీతిని పెంచుకుని ఆ పరమాత్మ మీద ప్రీతి ద్వారా ఏకాంతిత్వం, ఆ పరమాత్మ నేను, ఆయన ఒక్కడే నాకు అంతః, ఆయన ఒక్కడే నాకు గురి, ఆ పరమాత్మ తప్ప నాకు వేరే లక్ష్యము వేరే గురి అనేది లేదు అనే స్థాయిని సంపాదించాడు. అది సంపాదించిన తర్వాత సర్వభూత సుహృత్ సమః, ప్రతి భూతాన్ని సమానంగా భావించాడు. భూతాల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేమీ పెట్టుకోలేదు. నన్ను ఈ పరిస్థితికి తెచ్చింది పులి కాబట్టి పులిని నేను ద్వేషిస్తున్నాను అనే మాట అనుకోలేదు. నేను కత్తివేటు వేస్తే నా కత్తికి అడ్డం పడింది కపిలగో కాబట్టి కపిలగో అంటే నాకు ఇష్టం లేదు అనుకోలేదు. అన్నిటికీ సమబుద్ధితోనే, అన్నిటి మీద సమబుద్ధితోనే ఉన్నాడు. అన్నిటికీ సుహృత్తుగా మారాడు, సమబుద్ధితో సుహృత్తుగా మారాడు. కుదిరితే ఏ భూతానికైనా ఉపకారం చేయటం, ప్రత్యుపకారాన్ని కోరుకోకపోవటం, లేకపోతే ఉదాసీనంగా ఉండిపోవటం అనేటువంటి స్థితిని సాధించాడు. వాసుదేవే భగవతి సర్వాత్మని పరేమలే ఏకాంతిత్వం గతో భక్త్యా సర్వభూత సుహృత్ సమః. విముక్త సంగ శాంతాత్మ సంయతాక్షోపరిగ్రహ యదృచ్ఛయోపపన్నేన కల్పయన్ వృత్తిమాత్మనః. ఇంకా పై మెట్లెక్కి విముక్త సంగ, ప్రపంచంలోని ప్రతి వస్తువుతోనూ సంఘాన్ని, ఆసక్తిని విడిచిపెట్టేసుకున్నాడు, పూర్తిగా తెంచేసుకున్నాడు. శాంతాత్మ, మనస్సును మొత్తాన్ని శాంతపరిచేశాడు. మనసులో హెచ్చుతగ్గులు, అల్లకల్లోలాలు ఇవేవీ లేవు. మనస్సులో వేరే ఆలోచనలు, వేరే కోరికలు, వేరే భావాలు, వేరే సంస్కారాలు, స్మరణలు ఇలాంటివి ఏవీ లేవు. శాంతాత్మ, మనస్సు మొత్తం శాంతంగా తయారైపోయింది. ఆ శాంతమైన మనసులో పరమాత్మ తాలూకు ఆలోచనలు మాత్రమే ప్రవహిస్తున్నాయి అనే పరిస్థితి వచ్చాడు. సంయతాక్ష, మనస్సు అదుపులోకి వచ్చేస్తే, మనస్సు శాంతమైతే ఇంద్రియాలను నిగ్రహించడం ఎంత
అది ఎంత పని చేసేసాడు. సంయతాక్ష, దీనికి తోడు అపరిగ్రహ, ఏ వస్తువు నుంచి ఇది కావాలి అని కోరుకోవటం మానేశాడు. మామిడి చెట్టును చూస్తే ఈ వేసవి కాలంలో ఇది బాగా కాయలు ఇచ్చి ఆ కాయల్ని మనం పండబెట్టుకుని తింటే బాగుండు, మంచి పళ్ళనిస్తే బాగుండు అనేటువంటి కోరికల్ని ఈ భూతాల ద్వారా కోరుకోవటం అనే దాన్ని మానేశాడు. అపరిగ్రహ, ఏ వస్తువు నుంచి ఏది తీసుకోవటం అనేది మానేసుకున్నాడు. యదృచ్ఛయోపపన్నేన కల్పయన్ వృత్తిమాత్మన, యదృచ్ఛయ తనంతట తానుగా ఏదైనా నోటి దాకా వస్తే దాన్ని ఆహారంగా భావించి దాన్ని నోట్లోంచి మింగి తనకు ఆహారంగా తీసుకుంటున్నాడు. పొరపాటున నోరు వెళ్ళబెట్టుకుని గనక ఆకాశం వైపుకు చూస్తే అప్పటికేమైనా మబ్బులు ఏమైనా ఉండి ఆ మబ్బులు ఏమైనా వర్షాన్ని కురిపిస్తే ఆ కురిపించిన నీళ్లు నోట్లోకి వెళితే కాదనకుండా వాటిని మింగేస్తున్నాడు. అంత స్థాయిలో చేస్తున్నాడు. యదృచ్ఛయోపపన్నేన కల్పయన్ వృత్తిమాత్మన, తన శరీరానికి కావలసిన వాటి మీద కూడా ఎవరిని ఏమీ కోరుకోవటం లేదు. ఏ భూతాన్ని, ఏ చెట్టుని, ఏ చేమని ఏమీ కోరుకోవటం లేదు. తనంతట తానుగా నోట్లోకి వెళ్తే అది ఆహారం అని అనుకుంటున్నాడు. విముక్త సంగ శాంతాత్మ సంయతాక్షోపరిగ్రహ యదృచ్ఛయోపపన్నేన కల్పయన్ వృత్తిమాత్మన, ఆత్మన్యాత్మానమాధాయ జ్ఞానతృప్త సమాహిత విచచార మహీమేతాం జడాంధబధిరాకృతి. సాధన బాగా బలంగా తయారైన తర్వాత సిద్ధికి ఏముంది, 1 ఇంచు దూరంలో ఉన్నాడు అని అనుకున్న తర్వాత ఆత్మని ఆత్మానమాధాయ, తన మనస్సులోకి ఆత్మని, పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే తెచ్చిపెట్టుకుని, పరమాత్మ స్వరూపం తప్ప మనస్సులో వేరే ఏ భావన రాకూడదు అనే నిర్ణయాన్ని కఠినంగా పాటించుకుంటూ మనస్సుని మనస్సుతోనే నిగ్రహించి, బుద్ధిని బుద్ధితోనే నిగ్రహించి దాన్ని నిలబెట్టి జ్ఞానతృప్త, ఆ పరమాత్మతత్వ జ్ఞానంతోనే బాగా తృప్తిపడి, పరమాత్మతత్వ జ్ఞానంతో తప్ప వేరే ఏ వస్తువుతోనూ నేను తృప్తి పడక్కర్లేదు అనే స్థితిని సాధించి సమాహిత, ఏకాగ్రంగా దాన్ని నిలబెట్టుకుని విచచార మహీమేత, ఒక చోట ఉండి చేయవలసిందేమీ లేదు కాబట్టి ఈ భూమి అంతా తిరగటం ప్రారంభించాడు. ఈయన తిరుగుతున్నాడు కానీ ఈయన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే జడ అంధ బధిరాకృతి, ఒక మొద్దులాగా తిరిగాడు. మొద్దు, పని పాట లేని మొద్దు ఎలా తిరుగుతాడో అలా తిరిగాడు. ఓ గుడ్డివాడు ఇటు అటు చూడకుండా, ఏమి పట్టించుకోకుండా ఏదో నడుచుకుంటూ ఎలా పోతూ ఉంటాడో అలా తిరిగాడు. బధిర, చెవిటివాడు, ఎవరైనా పిలిస్తే పట్టించుకోకుండా, ఎవరైనా చప్పట్లు కొట్టినా, పిలిచినా, పేరు పెట్టి పిలిచినా, ఏమో రా అన్నా సరే పట్టించుకోకుండా ఎలాగైతే వెళ్ళిపోతూ ఉంటాడో అలా వెళ్ళిపోయాడు. ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరు పిలిచినా పరకలేదు, ఎవరి వైపుకు చూడలేదు, అసలు ఎవరినైనా చూసి తానేదో గొప్పవాణ్ణి అని వాళ్ళు అనుకోవాలని ఏమనుకోలేదు. జడ అంధ బధిరాకృతిగా మొత్తం మహీమేతాం విచచార, భూమంతా తిరిగాడు. ఆత్మన్యాత్మానమాధాయ జ్ఞానతృప్త సమాహిత విచచార మహీమేతాం జడాంధ బధిరాకృతి. ఏవం వృత్తో వనం గత్వా దృష్ట్వా దావాగ్నిముత్థితం తేనోపయుక్తకరణ బ్రహ్మప్రాప పరం ముని. ఏవం వృత్తో వనం గత్వా, ఇలాంటి నడవడికతోనే ఏంటి, జడాంధ బధిరాకృతి, ఒక జడుల్లాగా, ఒక అంధుళ్లాగా, ఒక బధిరుళ్లాగా మొత్తం భూమంతా తిరుగుతూనే ఒకరోజు అనుకోకుండా ఒక అడవికి వెళ్ళాడు. వనం గత్వా, అక్కడ దావాగ్నిముత్థితం దృష్ట్వా అపి, కార్చిచ్చు చెలరేగిపోతోంది. ఉత్థితం, బాగా మంటలు పైకి ఎగుస్తున్నాయి. చూసినా సరే ఇంతకు ముందు వరకు ఎలాగైతే ముందుకే నడుచుకుంటూ వెళుతున్నాడో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటి, కార్చిచ్చులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది సెగ దూరం నుంచి తగిలింది అని కానీ, దగ్గరికి వెళితే మంటలు తగిలినాయని కానీ, దానివల్ల ఏదో బాధ కలిగిందని కానీ, దేహంలోని అవయవాలన్నీ కాలిపోతున్నాయని కానీ ఇవేవి అతనికి ఏమి తెలియవు. తేన ఉపయుక్త కరణ, ఆ కార్చిచ్చు మొత్తం అతని శరీరంలోని భాగాలన్నిటినీ కాల్చేసేసింది. ఉపయుక్త కరణ, కాల్చేసేసరికి అతనికి దేహబంధం అనేది వదిలిపోయింది. ప్రారబ్ధ కర్మతో వచ్చినటువంటి దేహం మొత్తం బూడిదైపోయింది, భస్మైపోవటంతో అతను ఏ ఆలోచనతో ఉన్నాడో, ఏ ఆలోచనతోనే నిరంతరం సాగుతూ ఉన్నాడో అలాంటి పరబ్రహ్మని బ్రహ్మ పొందాడు. పరం బ్రహ్మ,
పరమాత్మను పొందాడు. ముని నిరంతర మననశీలతతో, నిరంతరం ఇదే ఆలోచనతో, గురువుగారు నన్ను శపించలేదు, గురువుగారు నన్ను మార్గదర్శనం చేసి మంచి మార్గంలోకి పెట్టారు అనే అభిప్రాయంతో, గురువుగారు ఇచ్చింది శాపం కాదు, నేనున్న పరిస్థితికి నేనేం చెయ్యాలి అనేటువంటి సూచన మాత్రమే అని తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుని వెళ్ళిపోయాడు. ఏవం వృత్తోపనం గత్వా దృష్ట్వా దావాగ్నిముత్థితం తేనోపయుక్తకర్ణ బ్రహ్మప్రాప పరం ముని అని వృషధ్రుడి యొక్క చరిత్రను గురించి ఈ 14వ శ్లోకం వరకు శ్రీ శుకుల వారు చెప్తున్నారు. అతను బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకోవటానికి గురుకులానికి వెళ్ళినప్పుడే ఈ వ్యవహారాలన్నీ జరిగిపోయినాయి కాబట్టి అతను పెళ్లి చేసుకున్న దాఖలాలు లేవు, అతనికి పిల్లలు పుట్టిన దాఖలాలు లేవు, అతని వంశం పెరిగిన దాఖలాలు లేవు, అతని యొక్క ఇష్యూ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది, అతనికి పిల్లలు లేరు, అతని వంశం పెరగలేదు అనేది కథాపరంగా మనకు కావాల్సినటువంటి అంశం. ఆ అంశాన్ని కూడా ఇక్కడికే మహర్షి గారు పూర్తి చేశారు. పూర్తి చేసి 10వ వాడు కవిహి అనే పిల్లవాడు కదా, ఆ పిల్లవాడి పరిస్థితి కొంచెం తేడాతో ఇదే పరిస్థితి. కవిఃకనీయాన్ విషయేషు నిస్పృహ విసృజ్య రాజ్యం సహ బంధుభిర్వనం నివేశ్య చిత్తే పురుషం స్వరోచిషం వివేశ కైశోరవయా పరం గతః అనే తీరులో అతను నడుచుకుని అతను కూడా పరమపదానికి చేరిపోయాడు. కవిహి కనీయాన్, కవిహి అనే పేరు గల పిల్లవాడు, కనీయాన్ అందరిలోకి చిన్నవాడు, 10వ పిల్లవాడు. ఇతను అసలు పుట్టిన దగ్గర నుంచి విషయేషు నిస్పృహ, దేన్ని కోరుకునేవాడు కాడు. కనీసం తల్లి దగ్గర పాలు తాగాలి అనే కోరిక కూడా ఇతనికి లేదు. ఏదో కష్టం మీద బలవంతాన 4 చుక్కలు నోట్లో పోస్తే వెళ్ళటం తప్ప తాగాలని ఇతనికి కోరిక లేదు. విషయేషు నిస్పృహ. అలాగే కాస్తంత పెరిగాడు. పెరిగిన వాడికి కాస్త కాళ్ళు చేతులు ఆడటం మొదలుపెట్టేసరికి విసృజ్య రాజ్యం, కాళ్ళు బాగా పనిచేయడానికి వచ్చేసరికి రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. సహబంధుభి, బంధువులు, తల్లి తండ్రి అన్నలు చెల్లెళ్ళు ఏమీ లెక్కలేదు, అందరినీ విడిచిపెట్టేశాడు. వనం గతః, అడవికి వెళ్ళిపోయాడు. వనానికి వెళ్ళినవాడు నివేశ్య చిత్తే పురుషం స్వరోచిషం, అక్కడ వనంలో కూర్చుని అక్కడ కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే తన మనసులో పురుషం స్వరోచిషం నివేశ్య, స్వప్రకాశ చైతన్య రూపంలో ఉండేటువంటి పరమాత్మను తన మనసులో నిలబెట్టేశాడు. ఎక్కువసేపు ఏం పట్టలేదు, ఎక్కువ వయస్సు లేదు, ఎక్కువ సాధన ఉన్నట్లు కనిపించటం లేదు. అయినా సరే వనంలో కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా నిర్గుణ పరమాత్మని మనసులో నిలబెట్టేశాడు. నివేశ్య చిత్తే పురుషం స్వరోచిషం. అలా వనంలోనే గడిపేశాడు. ఎప్పుడు? కైశోరవయా, కిషోరుడుగా ఉన్నప్పుడే, కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే, అప్పుడే నడక వచ్చినప్పుడే రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంత పని సాధించేశాడు. వివేశ పరం, ఆ పరమాత్మను చేరుకున్నాడు. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. గతః, వెళ్ళిపోయినవాడు పరమాత్మలో కలిసిపోయాడే తప్ప వెనక్కి తిరిగి రాలేదు. కవిఃకనీయాన్ విషయేషు నిస్పృహ విసృజ్య రాజ్యం సహ బంధుభిర్వనం నివేశ్య చిత్తే పురుషం స్వరోచిషం వివేశ కైశోరవయా పరం గతః అని శ్రీ శుకుల వారు కవి గురించి, కవి అనేటువంటి ఈ పిల్లవాడి గురించి చెప్తున్నారు. ఇంకా పైన వంశాలు, పైన కొంతమంది తాలూకు చిన్న చిన్న కథలు, పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, వీటితో ఈ అధ్యాయం గడుస్తుంది. దాన్ని మనం ఎలాగో అధ్యయనం చేయబోతున్నాము. ఈ వృషధ్రుడు అలాగే కవి, వీళ్ళిద్దరి యొక్క తత్వ సాధన, దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు, అంత స్థాయి మనకు లేదు. కానీ వృషధ్రుడి యొక్క చరిత్రలో జరిగిన దాన్ని ఒక్కసారి మనం పునరావృతం చేసుకుని, మనసులో పునరవలోకనం చేసుకుని, ఏం జరిగింది, అతను ఎలా ప్రవర్తించాడు, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచించుకోవచ్చు. వృషధ్రుడు పాపం మంచివాడు గురువుగారు చెప్పినట్లుగా ఆవులను కాపాడటానికే రాత్రల్లా మేలుకొని కత్తి పట్టుకోవటం అనేది రోజు చేస్తూ వచ్చాడు. ఒకరోజు రాత్రి కనిపించని చీకటి, భోరున వర్షం కురుస్తోంది. అలాంటి సందర్భంలో ఆవులు అరుస్తుంటే పాపం చూశాడు. వెళ్ళాడు, కన్ను కనిపించడం లేదు కదా, అయినా సరే గోష్ఠంలోకి వెళ్ళినవాడు ఆవుని కాపాడదాం అనుకున్నాడు. అరుపుని బట్టి ఆవుని క్రూరమృగం పట్టుకుంది అనుకున్నాడు. శార్దూల శంకయ, పులి కావచ్చు అని అనుకుని ఆ శబ్దం వినిపించిన వైపు కత్తివేటు విసిరాడు. విసిరితే ఆ పులేమో కొంచెం పక్కకి జరిగింది, ఆవు దాని స్థానంలోకి వచ్చింది.
ఇంకొక ఆవు ఆ స్థానంలోకి వచ్చింది. వచ్చిన ఆవు తలకాయ తెగి కింద పడింది. పనిలో పని పులికి కూడా చెవికి చిన్న ఘాటు పడింది. పులి చెవి తెగి కింద పడింది. పడితే తెల్లవారేసరికి నువ్వు ఆవుని చంపావు అని అన్నారు గురువుగారు. ఆవుని చంపావు కాబట్టి నీకు ఈ రక్షణ బాధ్యత ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఇతను ఏం చేశాడు అంటే చేతులు జోడించి మీరు ఇలా చెప్తే అలా అన్నాడు. అది గురువు మీద ఇతనికి ఉండేటువంటి అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. గురువుగారు నాకు ఏం కావాలో, నేను ఏం చేయాలో అది చూసి చెప్తారు, దాన్ని బట్టి చెప్తారు, జరిగిన దాన్ని బట్టి చెప్పరు. కాబట్టి గురువుగారితో వాదన, గురువుగారిని ఎదిరించటము, లేదా ఇలా కాదండి అలా అండి, మీరు ఇలా చేస్తే ఎలాగండి, తెలియక చేసిన తప్పుకి ఇంత శిక్ష వేస్తే ఎలాగండి, ఇలాంటి పనులేమి ఇతను పెట్టుకోలేదు, ఇలాంటి మాటలేం పెట్టుకోలేదు. పెట్టుకున్నదల్లా గురువుగారు ఏం చెప్తే చెయ్యాలి అనే నియమమే. గురువుగారే కనుక నువ్వు సేవావృత్తిలోకి వెళ్ళిపో అనేది తాత్పర్యంతో అని ఉంటే చేసి ఉండేవాడే. గురువుగారు ఆ తాత్పర్యంతో అనలేడు అనే విషయాన్ని పట్టి గురువుగారికి ఆ అభిప్రాయం కాదు, గురువుగారికి నువ్వు ఈ పాలనలో ఉండవద్దు, నువ్వు చేసిన సాధనకు తగ్గట్లుగా నువ్వు కొంచెం పై మెట్టుకు ఎక్కువ అనే అభిప్రాయమే ఉంది అని కనిపెట్టాడు. కనిపెట్టినవాడు వెంటనే దాంట్లోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు అక్కడ కూడా ఇంతే శ్రద్ధగా నడిపించాడు, అక్కడ కూడా ఇంతే ఏకాగ్రతతో సాధించి పైకి వెళ్ళిపోయాడు, చివరికి కలిసిపోయాడు. కాబట్టి ఒకప్పుడు పొరపాటున మనం అనుకోకుండా తప్పులు జరగచ్చు, కానీ జరిగిన దానికి పెద్దలు వాళ్ళు ఏమైనా అన్నా సరే దానికి పెద్దగా ఫీల్ అవ్వక్కర్లేదు. మనలాంటి సామాన్య స్థాయి వాళ్ళైతే జరిగింది చెప్పుకోవచ్చు, ఇలా జరగలేదండి, కావాలని చేయలేదు అని వినయంగా చెప్పుకోవచ్చు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని పోట్లాడక్కర్లేదు అనే విషయం దీనివల్ల తెలుస్తోంది. తెలుగులో సామెత కూడా ఉంది కదా, పడ్డవాడు చెడ్డవాడు కాడు అని. పడ్డవాడు అంటే చేసి మాట పడ్డవాడు కాదు, చేయక పొరపాటున మాట పడ్డవాడు చెడ్డవాడు కాడు. కాబట్టి ఆ విషయం, ఆ సామెతలు ఇలాంటివేవో మనసులో పెట్టుకుని ఇలాంటి సందర్భాలలో మనం ఎదిరించి పోట్లాడి ఏమీ చేయక్కర్లేదు. కాస్తంత పడచ్చు, తప్పేం లేదు, దానివల్ల నష్టం రాదు. పెద్దలు ఒక మాట అన్నా కూడా మనకేమీ నష్టం జరగదు. అందులోనూ మనమేంటో తెలిసి, మనకి ఏది మంచో తెలిసి చేసేటువంటి పెద్దలు, అలా మాటలు చెప్పేటువంటి పెద్దలు ఏం చేసినా సరే మంచికే జరుగుతుంది అనే విశ్వాసంతో ఉండొచ్చు. పెద్దలు, గురువులు ఇది మనకు కొంచెం దూరంలో ఉండేటువంటి భావన కాబట్టి, వీళ్ళందరిలోనూ అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మ మనకేదో మంచి చేస్తున్నాడు, మన మంచికే ఈ మాటలు ఆడిస్తున్నాడు అనే భావనతో ఉండొచ్చు. ఆ భావనతో మనం పైకి వెళ్ళొచ్చు, అంతే తప్ప ఇలాంటి సందర్భాల్లో లాగుతూ పీకుతూ కూర్చోనక్కర్లేదు అనే విషయం తెలుస్తోంది. అసలు ఇదంతా ఎందుకు, మనం తెలుసో తెలియకో అసలు తప్పులే చెయ్యక్కర్లేదు అంటే అది మరీ మంచిది. మన ద్వారా అసలు ఇలాంటి తప్పులే జరగకుండా, తప్పులు జరిగే అవకాశమే లేకుండా, మనం ఏం చేసినా, కాస్త చేసినా, ఎక్కువ చేసినా అది మంచికే అయ్యేట్లుగా అనుగ్రహించమని ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ఈ సందర్భంగా ప్రార్థించుకుందాము. ఒకవేళ పొరపాటున తప్పు జరిగితే దాన్ని కూడా మన మంచికే తీసుకెళ్ళమని కూడా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి పరమాత్మనే మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 15 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వితీయోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ ఏవం గతేథ సుద్యుమ్నే మనుర్వైవస్వతः సుతే పుత్రకామస్తపస్తేపే యమునాయాం శతం సమాః. తతో యజన్మనుర్దేవం అపత్యార్థం హరిం ప్రభుం. ఇక్ష్వాకుపూర్వజాన్ పుత్రాన్ లేభే స్వసదృశాన్ దశ. పృషధ్రస్తు మనోః పుత్రః గోపాలో గురుణా కృతః. పాలయామాస గాయత్తః రాత్ర్యాం వీరాసనవ్రతః. ఏకదా ప్రావిశద్గోష్ఠం శార్దూలో నిశివర్షతి. శయానాగావ ఉత్థాయ భీతాస్తా బభ్రముర్వ్రజే. ఏకాం జగ్రాహ బలవాన్ సా చుక్రోశభయాతురా. తస్యాస్తత్క్రందితం శ్రుత్వా పృషధ్రోభిససారః. ఖడ్గమాదాయ తరసా ప్రలీనోడుగణే నిశి. అజానన్నః నద్బభ్రోః
శిరశ్శార్దూలశంకయా వ్యాఘ్రోపి వృక్ణశ్రవణః నిస్త్రింశాగ్రాహతస్తతః నిశ్చక్రామభృశం భీతః రక్తం పథి సముత్సృజన్ మన్యమానో హతం వ్యాఘ్రం పృషధ్రః పరవీరః అద్రాక్షీత్ స్వహతాం బభ్రుం వ్యుష్టాయాం నిశి దుఃఖితః తం శశాపకులాచార్యః కృతాగసమన అకామతః నక్షత్రబంధుశూద్రస్త్వం కర్మణా భవితామునా ఏవం శప్తస్తు గురుణా ప్రత్యగృహ్ణాత్ కృతాంజలిః అధారయద్వ్రతం వీరః ఊర్ధ్వరేతా మునిప్రియం వాసుదేవే భగవతి సర్వాత్మని పరే మలే ఏకాంతిత్వం గతో భక్త్యా సర్వభూతసుహృత్సమః విముక్తసంగః శాంతాత్మా సంయతాక్షో పరిగ్రహః యదృచ్ఛయోపపన్నేన కల్పయన్ వృత్తిమాత్మనః ఆత్మన్యాత్మానమాధాయ జ్ఞానతృప్తః సమాహితః విచచారమహీమేతాం జడాంధబధిరాకృతిః ఏవం వృత్తోవనం గత్వా దృష్ట్వా దావాగ్నిముత్థితం తేనోపయుక్తకర్ణః బ్రహ్మ ప్రాప పరం మునిః కవిః కనీయాన్ విషయేషు నిస్పృహః విసృజ్య రాజ్యం సహ బంధుభిర్వనం నివేశ్య చిత్తే పురుషం స్వరోచిషం వివేశ కైశోరవయాః పరంగతః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.